అస్సలు చేయకూడదు. ఎందుకో మీకు తెలుసా? విదురుడు మహాభారతంలో ఎంతో బుద్ధిమంతుడైన వ్యక్తి. అతను ఎప్పుడూ ధర్మాన్ని పాటించేవాడు. రాజు ఎదుట కూడా నిజమే చెప్తూ ధైర్యంగా ఉండేవాడు. విదురుడి మాటలు చాలా ఉపయోగకరమైనవి. అతను చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు విదురనీతిగా ప్రసిద్ధి చెందాయి. ఇవి మనకు బతకడంలో మార్గం చూపిస్తాయి. ముఖ్యంగా ఒంటరిగా చేసే కొన్ని పనులు మనకు హానికరం కావచ్చు అని విదురుడు చెప్తున్నాడు. విదురుడు చెప్పిన దాని ప్రకారం రుచికరమైన ఆహారం ఒంటరిగా తినకూడదు. అలాంటి ఆహారాన్ని ఇతరులతో పంచుకుంటే మనకు ఆనందం వస్తుంది. తినే సమయంలో మన చుట్టూ మనుషులు ఉంటే మనసు సంతోషంగా ఉంటుంది. అందుకే ఏదైనా మంచి ఆహారం ఉంటే దానిని స్నేహితులు, కుటుంబంతో కలిసి తినాలి. విదురుడు చెప్పినట్లు ఏ పెద్ద పని చేయాలన్నా దానిపై ఇతరుల అభిప్రాయం తీసుకోవాలి. మనకు అనిపించినట్టు నిర్ణయం తీసుకుంటే తప్పు జరగవచ్చు. ఒకరి వ్యక్తిగత నిర్ణయం కన్నా అందరి సూచనలతో తీసుకున్న నిర్ణయం ఎక్కువ ఉపయోగపడుతుంది. అందుకే ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నమ్మకమైన వ్యక్తుల నుంచి అభిప్రాయం తీసుకొని మాట్లాడాలి. విదురుడు చెప్పినట్లు ఒంటరిగా ప్రయాణం చేయటం మంచిది కాదు. మనం ఒంటరిగా దారిలో వెళ్తుంటే ఏదైనా సమస్యలు ఎదురవ్వచ్చు, మార్గం తెలియకపోవచ్చు, లేకపోతే ఎవరైనా దోపిడీ చేయొచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు మనతో పాటు ఇంకొకరు ఉంటే మంచిది. అదే సురక్షితం కూడా. విదురుడు చెప్పిన ముఖ్యమైన విషయం ఇది. ఒకచోట చాలామంది నిద్రపోతే మనం ఒంటరిగా మేల్కొని ఉండడం మంచిది కాదు. ఒంటరితనం వల్ల మనం భయపడవచ్చు, అనవసర ఆలోచనలు రావచ్చు. అది మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందుకే ప్రతి ఒక్కరితో పాటు మనం కూడా నిద్రపోవాలి. విదురనీతి మనకు జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాలు స్పష్టమైన మార్గం చూపుతుంది. ఇంకా ఈ 4 వివాహం జరిగే ఇంట్లో పొరపాటును కూడా ఈ వస్తువులను పెట్టారో ఆ ఇంట కలహాలు, వాదనలు పెరుగుతాయట. శాస్త్రం ప్రకారం పెళ్లి జరిగే ఇంట్లో వస్తువులను ఉంచితే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి పెళ్లి జరిగే ఇంట్లో ఇల్లు అంతా కూడా కలకల్లాడుతూ ఉంటుంది. ఎన్నో సాంప్రదాయ పద్ధతుల్లో జరిగే పెళ్ళి ఈ వస్తువులను ఉంచి మాత్రం పెళ్లి జరిపారంటే మీకు అన్నీ కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జీవితాంతం కలిసి ఉండే బంధం. వివాహం అంటే వేడుక మాత్రమే కాదు, 2 కుటుంబాలని కలిపే వేడుక కూడా. మరి అటువంటి ఇంట్లో సానుకూల శక్తి ఉండాలని, వివాహ వేడుక ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ సానుకూల శక్తి వివాహం జరిగే ఇంట్లో అనుకూల శక్తిని కాపాడుకోవడానికి కొన్ని వస్తువులను తొలగించడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు పెళ్ళింట్లో ఎండిన పువ్వులు, ఎండిన మామిడి తోరణాలు అస్సలు ఉండకూడదు. ఆ ఇంట్లో ఉన్నట్లయితే ప్రతికూల శక్తి తీసుకురావడమే కాదు, వాస్తుదోష సమస్యలను కూడా తెస్తుంది అని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రంలో మన హిందూ మతం గురించి కొన్ని సాంప్రదాయాల గురించి తెలియజేయడం జరిగింది. వాస్తుశాస్త్రం ప్రకారం పెండ్లి ఇంట్లో సానుకూల శక్తి ఉండడం చాలా ముఖ్యం. ఒక శుభకార్యం జరిగే ఇంట్లో అయినా, పనులు జరిగే చోట అయినా అడ్డంకులు సృష్టించే వారు చాలామంది ఉంటారు. వైవాహిక జీవితంలో కూడా చాలా అడ్డంకులను సృష్టించగలరు. పెళ్లి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా, అందంగా జరగాలంటే పెళ్లి ఇంట్లో సానుకూల శక్తి ఉండాలని పెద్దలు చెప్తుంటారు. మరి సానుకూల శక్తి ఉండాలని పెద్దలు దానికోసం కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు. ఉదాహరణకు పెళ్లి జరగబోయే ఇంట్లో సానుకూల శక్తిని కాపాడే వస్తువులను ఉంచాలి. సానుకూల శక్తిని సృష్టించడానికి ఇంటి తలుపు మీద పసుపు, గంధంతో పసుపును వివాహంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో పాటు సాయంత్రం వివాహ వేదిక వద్ద నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించడం జరిగింది. వివాహం జరిగే ఇంట్లో నెయ్యి లేదా ఆవాల దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఆ పెళ్లి ఇంట్లో వాతావరణం సంతోషంగా ఉండేందుకు పెళ్లి ఇంట్లో వాదనలు, విభేదాలకు దూరంగా ఉండండి. దీనితో పాటు తులసి మొక్క, మనీ ప్లాంట్, పీస్ లిల్లీ వంటి మొక్కలు ఇంటి ఆవరణాన్ని సానుకూలంగా ఉంచుతాయి. దాహం జరిగే ఇంట్లో కొన్ని వస్తువులు ఉండకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. లేకపోతే వాస్తు దోషం ఏర్పడే ప్రమాదం ఉందని. పెళ్లి జరిగే ఇంట్లో ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసుకోండి. ప్రతి వస్తువుకి కూడా వాస్తుశాస్త్రం ప్రకారం ఏదో ఒక శక్తితో ముడిపడి ఉంటుంది. వ్యక్తిని ఎప్పుడు ఉపయోగించాలో కూడా సమయానికి నిర్ణయం తీసుకోవాలి. యుద్ధం, యుద్ధభూమి లేదా మహాభారతానికి సంబంధించిన ఫోటోలను వివాహ మండపంలో ఉంచకూడదు.
ఇది పెళ్ళింట కలహాలను సాధనలను పెంచుతుంది. దీనితో పాటు ఇంటి వాతావరణం కూడా ప్రతికూలంగా మారదు. వివాహం జరిగే ఇంట్లో ముళ్ళ మొక్కలు, ముఖ్యంగా వివాహ క్రతువు నిర్వహించే ప్రాంతంలో లేదా గదిలో ముళ్ళ మొక్కలు లేదా ఇతర మొక్కలను అక్కడ ఉంచొద్దు. చేస్తే వాస్తు సంబంధిత సమస్యలు అధిగమిస్తాయి. దక్షిణ దిశ ప్రాముఖ్యత. దక్షిణ దిశను యమధర్మరాజు పూర్వీకుల దిశ అంటారు కనుక దక్షిణ దిశలో అద్దం పెట్టకూడదు. దీని కారణంగా ఇంట్లోని వ్యక్తుల మనసుల్లో ప్రతికూల భావాలు ఏర్పడతాయి. క్షణ దిశలో అద్దం పెట్టడం వల్ల అనేక రకాల వాస్తు దోషాలు కలుగుతాయి. వివాహం జరిగే ఇంట్లో ఎండిన పువ్వులు, దండలు, ఎండిన మామిడి తోరణాలను తీసి పడేయాలి. పూజా గదిలో దేవుళ్ళు, దేవతల విగ్రహాలపై పూలదండలు వేసి ఎక్కువ రోజులు ఉంచకూడదు. వెంటనే తీసేయడం మంచిది. ప్రతిరోజు దీపం వెలిగిస్తున్నారా? మీ ఖజానా తరచూ ఖాళీగా ఉంటుందా? డబ్బు నిలవడం లేదా? ఇంకా చింతించకండి. ఎందుకంటే మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయటమే కాక ఇంట్లో సుఖశాంతి, సమృద్ధిని తెచ్చే ఒక అద్భుత ఉపాయం ఇప్పుడు ఉంది. ఇంకా భారతీయ సంస్కృతిలో దీపం కేవలం వెలుగు చిహ్నం మాత్రమే కాదు, ఇది శక్తి, సానుకూలత, శుభాన్ని సూచించే సంకేతికంగా పరిగణించబడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం రోజు ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. దీనివల్ల ఇంటి వాతావరణం శాంతమైనదిగా, ఆహ్లాదకరంగా, సమృద్ధిగా నిండినదిగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ దీపం వెలిగించాలో తెలుసా? ప్రధాన ద్వారం వద్ద దీపం. ప్రతి ఉదయం, సాయంత్రం ప్రధాన ద్వారం రెండు వైపులా నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంటి ఈశాన్య మూలలో. ఈ ఈశాన్య మూలలో ఈ మూల వాస్తులో ఈశాన్య కోణంగా పిలువబడుతుంది. ఇది ధనం, సమృద్ధిగా ముడిపడి ఉంటుంది. ఇక్కడ రోజు ఒక చిన్న దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఖజానా లేదా నగదు పెట్టె దగ్గర. ప్రతి శుక్రవారం ఖజానా ముందు నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవిని ధ్యానించండి. ఈ ఉపాయం ధనవృద్ధికి సహాయపడుతుంది. దీపం వెలిగించేటప్పుడు ఈ విషయాలను గమనించండి. దీపం వెలిగించే స్థలాన్ని తప్పనిసరిగా శుభ్రం చేయాలి. లక్ష్మీదేవికి శుచిత్వం అంటే ఇష్టం. దీపంలో పత్తి వత్తును ఉపయోగించండి. నూనె లేదా నెయ్యి శుద్ధంగా ఉండేలా చూసుకోండి. దీపం వెలిగించేటప్పుడు మనసులో సానుకూల సంకల్పం తీసుకోండి. ఉదాహరణకు ఇంట్లో ఎల్లప్పుడూ ధనం,